వెల్కమ్ టు ఇనిచ్ కే స్టోరీ బోర్డ్. అలనాటి చిత్రాలలో ఈరోజు రాజమకూటం చిత్రం కథల్లోకి వెళితే ప్రతాపసింహుడు, రామారావు యువరాజు. రాజు తమ్ముడు మంత్రి అయిన గుమ్మడి రాజును కుట్ర పన్ని చంపివేస్తాడు. గాంధార సైన్యాధ్యక్షుడైన ప్రచండ, గుమ్మడి, తన అన్నయ్య, రాజును చంపి, తన కొడుకు భజరంగ, పద్మనాభం ని సింహాసనంపై కూర్చోబెట్టడానికి యువరాజు ప్రతాప్ ఎన్టీఆర్ ని అంతమొందించడానికి విఫల ప్రయత్నం చేస్తాడు. ప్రతాప్ ఒక తిరుగుబాటు బృందానికి చెందిన ప్రమీల, రాజసులోచన ని కలుస్తాడు. అతని మామ ప్రచండ మాటలు నమ్మి, ప్రతాప్ తన తండ్రి హత్యకు కారణమైన కొంతమంది వ్యక్తులను ఉరితీయమని ఆదేశిస్తాడు. మరియు వారిలో ప్రమీల సోదరుడు మరియు తిరుగుబాటు నాయకుడు శూరసేన, రాజనాల తండ్రి కూడా ఉన్నారు. ప్రమీల తనకు పరిచయమైన పరదేశి మరియు ప్రతాప్ ఒకరేనని తెలియక ప్రతాప్ని చంపేస్తానని శపథం చేసింది. ఇంతలో ప్రతాప్ తన తండ్రి మరణానికి ప్రచండ కారణమని తెలుసుకుంటాడు. అతని తల్లి, కన్నాంబ, అతనిని వెంటనే ప్రతీకారం తీర్చుకోకుండా అడ్డుకుంటుంది మరియు మొదట ప్రజల విశ్వాసాన్ని గెలుచుకోమని మరియు శక్తివంతమైన ప్రచండతో పోరాడటానికి సైన్యాన్ని ఏర్పాటు చేయమని సలహా ఇస్తుంది. ప్రతాప్ పిచ్చివాడిగా వ్యవహరిస్తాడు. నల్ల నాగుపాము వలె మారువేషంలో ఉంటాడు. తిరుగుబాటు ముఠాకు నాయకత్వం వహిస్తాడు. ప్రచండను చంపి, సింహాసనాన్ని అధిరోహించి ప్రమీలను వివాహం చేసుకోవటంతో సినిమా ముగుస్తుంది. వాహిని ప్రొడక్షన్స్, బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి దర్శకులు. సంగీతం మాస్టర్ వేణు. రచన డి.వి. నరసరాజు. లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.